సాగర్ అలియాస్ మన రాంపోతినేని గారు. సో తను ఒక ఫ్యాన్ బాయ్ అని చెప్పొచ్చు. అది ఎవరికంటే సూర్యకుమార్ హీరో, అదే మన అలియాస్ ఉపేంద్ర గారికి. సో ఉపేంద్ర గారికి ఒక పెద్ద వీరాభిమాని అన్నట్టు చెప్పుకోవచ్చు. అలా ఉన్నప్పుడు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత తన లైఫ్లో ఇది కాదురా ఇంకొకటిరా అని అనుకున్నప్పుడు ఏమైంది ఏంటిది అనేది ఎంటర్గా ఫిలింలో చూస్తారు. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఇంకొకటి ఉంటుంది. సెకండ్ హాఫ్ అనేది ఒక కాలేజ్ డ్రాప్లో అండ్ అక్కడ ఉండే ఆ సిచ్యువేషన్స్ బట్టి మనకు చూపెడతారు. ఈ ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నట్టయితే మీకు అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్లో కానివ్వచ్చు, లవ్ స్టోరీలో కానివ్వచ్చు, సాంగ్స్ పరంగా కానివ్వచ్చు, అండ్ ఆ ఫ్యాన్ ఎలిమెంట్స్ కానివ్వచ్చు, దీస్ ఆల్ ఆర్ మీరు ఫిలింలో చూస్తారని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అనేది చాలా చాలా బాగా అనిపిస్తుంది. సాగర్ అండ్ మహాలక్ష్మి వీళ్ళిద్దరు క్యారెక్టర్ చాలా బాగుంటుంది. లైక్ మన మహాలక్ష్మి అంటే ఎవరో కాదు, మన భాగ్యశ్రీ గారు. సో వీళ్ళ లవ్ పేర్ కానివ్వచ్చు అండ్ లవ్ సీన్స్లో కానివ్వచ్చు అండ్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ చిన్ని గుండెలు అనే సాంగ్ అండ్ థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషనల్ పార్ట్కి తీసుకెళ్లారు. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ రావు రమేష్ గారి కూడా ఉంటుంది. సో తన క్యారెక్టర్ కూడా చాలా మంచి డెప్త్ ఉంటుంది. సో అది మీకు తెలుసు, మీ ఫీలింగ్ చూస్తే అర్థమవుతుంది. రాంపోతినేని గారి గురించి మాట్లాడితే ఎనర్జీకి స్టార్ అని పెట్టేసిండు. సో అది బ్యాక్ ట్యాగ్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిండు. అది సూటబుల్ అయింది, ఎందుకంటే ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలాంటి వచ్చినాయో మనకు తెలుసు. మొత్తం మాసీ ఫిలిం తీసుకొచ్చినారు. సో అవన్నీ కూడా ఒక డిజాస్టర్, ఒక ఫ్లాప్స్ అలా ఆడినాయి. యావరేజ్లో స్కంద ఇలాంటి ఫిలిమ్స్ ఆడినాయి. కానీ ఈ ఫిలిం చూసుకున్నట్టయితే ఒక క్లాసిక్ ఫిలిం భయ్య, నిజం చెప్తున్నాను. అంటే ఫైట్ సీన్స్ ఉంటాయి కదా బ్రో, అంటే అది ఫ్యాన్స్ సిచ్యువేషన్ బట్టి ఉంటాయి, అంతకుమించి ఏమీ ఉండవు. సో అది మాత్రము క్లాసిక్ అని చెప్పొచ్చు. సో ఇది డిఫరెంట్ జోన్రా. మన రామ్ గారికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అండ్ నాకు హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో చూడాలి అండ్ కంపల్సరీ థియేటర్లో వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్గా ఈ క్లైమాక్స్ పొజిషన్ కూడా గుడ్ పొజిషన్స్ ఉంటాయి. సో అది మీ ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఈ విలేజ్ డ్రాప్లో అనేది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చవచ్చు, లైక్ సెకండ్ హాఫ్ పొజిషన్స్లో. కానీ ఫస్ట్ హాఫ్ అయితే కంపల్సరీ నచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇదన్నట్టు. అండ్ ఓవరాల్గా మన రాంపోతినేని గారి పర్ఫార్మెన్స్ కానిచ్చు, ఇంకా అదర్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానిచ్చు, చాలా బాగా చేశారు భయ, అంతకుమించి నో వర్డ్స్. ఇక ఫైనల్గా ఒకరి గురించి మాట్లాడుకోవాలంటే ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, మన ఉపేంద్ర గారు. సో ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఫిలింలో మీరు చూసే తెలుసుకోండి ఏ టైప్లో ఉంటుంది ఇదంతా మరి, ఓకేనా. సో ఓవరాల్గా ఈ కైండ్ ఆఫ్లో ఉంటుంది. అండ్ ఇక ఫిలిం అయితే ఒకసారి చూసే విధంగా అయితే ఉంది. కంపల్సరీ వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అఫ్కోర్స్ చూడొచ్చు, మరి అంతలా ఏముండదు. సో నాకు వరకు చెప్పుకోవాలంటే అండ్ ఇదన్నట్టు. అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్ గైస్.